చేస్తున్నావు? బాబుతో నీకేంటి పని? కావేరి కావేరి రా రా. నువ్విందాక ప్రామిస్ అంటూ ఎరగదీసావు కదా, ఆ ప్రామిస్ నీ కూతురు తల మీద పెట్టేసేయ్. అప్పుడు మేము వెనక్కెళ్ళిపోతాం. సమంతకమణి గారు, పిల్లల మీద ప్రామిస్ చేయడం ఏంటి? అయితే దేవుడి మీద ప్రమాణం చేస్తావా? కావేరి, ఏంటి న్యూసెన్స్? సారంగపాణి గారు, నా మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. మణి, లాయరమ్మా, మీ ఇంట్లో వాళ్ళకి నా కొడుకు హత్యకి సంబంధం ఉందని తెలిసిన రోజు నీ ఇంట్లో శవం లేస్తుంది. గుర్తు పెట్టుకో. కావేరి, ఏంటిదంతా? అసలు సాక్ష్యాలు వాళ్ళకెలా తెలిసాయి? అదే నాకు అర్థం కావడం లేదయ్యా. ఇందులో అర్థం కాకపోవడానికి ఉంది. నువ్వే కావాలని ఆ సాక్ష్యాలన్నీ పోలీసులకి లీక్ చేసుంటావు. వాళ్ళు సారంగపాణికి చెప్పుంటారు. అసలు నీ కర్చీఫ్ అక్కడెందుకుంది సత్య? బావగారు, మీకింకా తెలియలేదా? మీ భార్య కావేరిని ఆ కర్చీఫ్ ని తీసుకెళ్లి అక్కడ పడేసుంటుంది. నేనెందుకు అలా చేస్తాను సత్య? ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత నేను ఇంట్లోకి రాబోతున్నాను కదా, అది ఆపడానికి ఈ పని చేసుంటాం. నిఖిల్, ఏంటి సత్య ఇలా మాట్లాడుతోంది? అనవసరంగా వదిన మీద ఎందుకు అనుమానపడుతున్నావు సత్య? నా మీద అనుమానపడేలా చేసుండొచ్చు. అసలు కర్చీఫ్ మీద సత్య అనుంటే నేనొక్కదానే ఉంటానా? చాలా మంది సత్యాలుంటారు కదా. మరి పోలీసులకి సారంగపానికి సత్య అంటే లాయర్ కావేరి తోడికోడలే అని ఎలా తెలిసింది? తను లీక్ చేస్తేనే కదా వాళ్ళ ఇంటికొచ్చారు. 100% కావేరీనే కావాలని ఈ కేసులో ఇరికించడానికి చేసింది. ఇరికించడానికి చూస్తే నేను అప్పుడే వచ్చి అడిగేదాన్ని కదా సత్య. లేదు, నీ లాయర్ తెలివితేటలు నా మీద ప్రయోగించి నన్ను బ్లేమ్ చేశావు. లేకపోతే నాకు ఆ హత్యకి సంబంధం ఏంటి చెప్పు? కావేరి, సత్య చెప్పింది నిజం. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి పొరపాట్లు చేస్తున్నావు. ఎవరు? నేనా? అవును, ఈ హత్యతో సత్యకు సంబంధం లేదు. అసలు ఈ ఫ్యామిలీకే ఎలాంటి సంబంధం లేదు. నువ్వు అతిగా ఆలోచించి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఇంతటితో ఈ గొడవకి పులు స్టాప్ పెడదాం ప్లీజ్.
ఎవరు? రండి చెప్తాను. అయ్యో! ఏంటి పడుకోలేదా? నా కోసం వెయిటింగా? అఖిల్, ఏంట్రా ఇలా తాగొచ్చావు? ఏం లేదమ్మా, కొంచెమే తాగాడు. అంటే నువ్వు దగ్గరుండి తాగించావా? నేను తాగి పడిపోతే ఇంటికి తీసుకురావడానికి మోహన్ని తోడుగా తీసుకెళ్ళనమ్మా. అంటే ఇద్దరు ప్లాంట్ గా వెళ్లారా? అమ్మా, ఇందులో ప్లాన్ ఏముంది? పెయిన్ గా ఉంటే వెళ్ళా. బావగారు, కావేరి మీద నిందలు వేశానని నా మీద కోపంతో డ్రింక్ చేశారా? నో 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 నో. అసలు ఆ కర్చీఫ్ ఆ స్పాట్ లో ఎందుకు ఉందో అర్థమే కాలేదు సత్య. అంటే ఆ కర్చీఫ్ గురించి ఆలోచిస్తూ డ్రింక్ చేశారా? ఇప్పుడు ఆ డిస్కషన్స్ అన్ని ఎందుకు? ముందు మీరు పదండి. ఆగు మోహన్, ఆ సారంగపాణి కొడుకు విషయం అందరికీ చెప్పాలి. ఆ మర్డర్ ఎలా జరిగిందో తెలుసా కావేరి? ఏంటి మర్డర్ మీరే చేసినట్టు మాట్లాడుతున్నారు? నేను చెప్పేది విను కావేరి. కావేరి, ఇప్పుడు ఈ విషయాలన్నీ అవసరమా? వదిలేయండి. అఖిల్ బాబు, మీరు రండి ప్లీజ్. ఏ మోహన్, మోహన్ నేను చెప్పేది విను. రండి అఖిల్ బాబు. వన్ మినిట్. అఖిల్ బాబు, కావేరి ప్లీజ్. ఆ మర్డర్ కేసు మీరు రండి. అఖిల్ బాబు ఎలా ప్లీజ్. జరిగిందంటే, రండి అఖిల్ బాబు. మోహన్ మీరు రండి. చూసావా కావేరి, నీ మొండితన వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయో? సత్య, దయచేసి నా ప్రొఫెషనల్ విషయంలో నువ్వు మాట్లాడుకో ప్లీజ్. నువ్వు లాయర్ గా మానేయని నీతో చెప్పలేక అఖిల్ బావు గారు డ్రింక్ చేశారు. ముందు తెలుసుకో కావేరి. కావేరి, చూస్తున్నావేంటి? వెళ్ళమ్మా, వెళ్ళి స్నానం చేయించి పెరుగన్నం పెట్టు. అలాగే అత్తయ్య. మోహన్ బావా, నువ్వు వెళ్ళు. లేదు లేదు కావేరి, ఈ పూట నేను ఇక్కడే పడుకుంటాను. నేనున్నాను కదా, నువ్వు వెళ్ళు బావా. అఖిల్ బాబు, అఖిల్ బాబు. గుడ్ నైట్ మోహన్. థ్యాంక్ యూ. ఎక్కడ బయటికి వెళ్తారో ఏమోనని భయంగా ఉంది. ఏమయ్యా, పెరుగన్నం తింటారా? మాట్లాడరేంటయ్యా? ఇందాకటి నుంచి మర్డర్ కేసు గురించి ఏదో చెప్తున్నారు, ఏంటది? అదే ఆ కేసులో ఆ
ఆ కేసులో మన ఏంటి? అదే మన పాప ఆ కేసులో పాప ఏంటి? మన పాప పడుకుందా అంటున్నాను. పడుకుందా కావేరి? మీకోసం వెయిట్ చేసి ఇందాకే వాళ్ళ తాతయ్య రూమ్ లో పడుకుంది. గుడ్ నైట్ కావేరి. చూసారా, వాడు మీ అభిమానినని మన ఇంటికొచ్చాడు. తీరా చూస్తే వాడా లాయరమ్మ మొగుడు. వాళ్ళ ఇంట్లో ఈ లాయరమ్మ తోడికోడల కర్చీఫ్ యాక్సిడెంట్ స్పాట్లో దొరికింది. నాకు తెలిసి మన అబ్బాయి చావుకి ఆ ఇంట్లో ఉన్న మనుషులకి ఎవరికో లింక్ ఉంది. లింక్ ఉంది కానీ డైరెక్ట్గా మన దగ్గర సాక్ష్యాలు లేవు కదా. అసలు మన అబ్బాయిని వాళ్ళెందుకు చంపాలనుకున్నారన్నది నాకు అర్థం కావట్లేదు మణి, అర్థం కావట్లేదు. ఏ డబ్బుల కోసమో లేదా మన వెనకున్న 100 మంది శత్రువుల్లో ఎవరో వాళ్ళకప్పసెప్పు ఉండొచ్చు కదా. ఎవ్వర్నీ నమ్మలేం. డబ్బుల అవసరం వాళ్ళకి లేదు మణి, కొన్ని శత్రుత్వం అంటే అది లేదు. లేదు ఎవరైనా చెప్తే చంపడానికి వాళ్ళది బిజినెస్ ఫ్యామిలీ. స్పాట్లో దొరికిన కర్చీఫ్ ఆ ఇంట్లో సత్యది. ఇంకా మనం ఏవేమో ఆలోచిస్తూ కూర్చున్నాం. మర్డర్ ఎలా జరిగిందనేది పక్కన పెడితే మర్డర్ కేసు వాళ్ళ ఇంట్లో మనుషుల మీదకి రాకుండా ఆ ఇంట్లో లాయరే కేసు టేకప్ చేసింది. అభిమాని అంటూ వాడు రావడం, కర్చీఫ్ ఆ ఇంటి మనిషిదే అవడం, ఆ కేసు టేకప్ చేసిన మనిషి ఆ ఇంట్లో మనిషి అవడం, ఇవన్నీ చూస్తుంటే ఆ ఇంట్లో మనిషే మన అబ్బాయిని మర్డర్ చేసి ఉండొచ్చని క్లియర్గా అర్థమవుతుందయ్యా. ఆ కావేరిని చూస్తే నిజాయితీ పర్రాలు. అంత త్వరగా మన నిర్ణయానికి రాలేమ్మని. ఇంట్లో వాళ్ళని కాపాడుకోవడానికి ఎలాంటి మనిషి అయినా దిగజారొచ్చు. పైగా కావేరి లాయర్. అవును, లాయర్లను కూడా పూర్తిగా నమ్మడానికి లేదు. అలా అని కంగారు పడకూడదు. ఆ సత్యం తీసుకొచ్చాక వాళ్ళు ఇంకా జాగ్రత్త పడతారు. కాబట్టి మన ఆలోచన వాళ్ళకి తెలియనివ్వకూడదు. అందుకే సరైన ఆధారం దొరికే వరకు కాస్త తొందరపడినా వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంది. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదయ్యా. ఒక పక్క లాయరమ్మ చేసే పని చేయనివ్వాలి, మరో పక్క మనం ఆ లాయరమ్మ మీద ఆ కుటుంబం మీద నిఘా పెట్టాలి. నా కొడుకు చావుకి వాళ్ళకి సంబంధం ఉందని తెలిసిన రోజు ఆ ఫ్యామిలీలో ఒక్కళ్ళని కూడా బతకనివ్వను. సరైన ఆధారం దొరికే వరకు, నిజం తెలిసే వరకు మనం అనుమాన పడుతున్నట్టు వాళ్ళకి తెలియకూడదు. ఏమాత్రం తెలిసినా కేసును పక్కదారి పట్టించేస్తారు. అయ్యో, ఇదేందయ్యా? సంపినోళ్లు ఫలానా ఫ్యామిలీ అని తెలిసినా మనం చేతులు కట్టుకోవాల్సి వస్తుంది. ఆవేశపడకమని. ఇంకా ఆవేశపడ్డమేందయ్యా? తోడి కోడల్ని తీసుకొచ్చినాం కదా, వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. కాస్త ఓపిక పట్టు, ఏ విషయమూ తేలనివ్వు. అప్పుడు వాళ్ళ సంగతి చూస్తాను. ఎక్కడికి పోతారు?
అరెవా వాట్ ఇట్ ఇస్ మీ ఎంత పవర్ఫుల్. యాక్సిడెంట్ చేసిందేమో హరిణి. హరిణిని కాపాడటానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నదేమో బావగారు. నెక్స్ట్ ఆ హంతకుణ్ణి పట్టుకొని శిక్షించడానికి ప్రయత్నాలు చేసేది కావేరి. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కూతురు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ఏంటి ఈ టైంలో పైకొచ్చి నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? కూర్చో. సత్య, ఆ కర్చీఫ్ సంగతి ఏంటి? దాని గురించి ఇందాక నుంచి గుర్తు చేసుకుని నవ్వుతున్నాను. సత్య, ఇందులో నవ్వడానికి ఏముంది? నిఖిల్ నా ఖర్చు ఎక్కడో మిస్ అయింది. దాన్ని తీసుకుని మీ వదిన ఎంత దూరం తీసుకురావడం నవ్వులాటగలేదా? కుక్క తూక పట్టుకొని గోదావరి ఈదినట్టు అనిపించడం లేదా? ఇన్ని గొడవలు జరుగుతున్నా నువ్వేమీ మాట్లాడటం లేదు. నీ మీద నాకు చాలా కోపం వచ్చింది నిఖిల్. సత్య, నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సడన్ గా వాళ్ళ ఇంటికి రావడం ఊహించలేదు సత్య. ఇదంతా మీ వదిన నాటకం నిఖిల్. నాకైతే మొత్తానికి ఏదో జరుగుతుందనిపిస్తుంది. ఆ కేసుకి మనకి సంబంధం లేదని మీ వదిన చెప్పింది కదా, అందుకే నా కోపమంతా పోయి కాస్త కన్విన్స్ అయ్యాను. లేదంటేనా వదిన ఏం చేసినా కరెక్ట్గానే చేస్తుందని నా నమ్మకం. మీ వదిన సంగతి సరే, మన సంగతేంటి? ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు నీతో రివర్స్ గేమ్ ఆడతాను, ఓకేనా? రివర్స్ గేమ్ ఏంటి? సరే కానీ ఈ శారీలో ఎలా ఉన్నాను? గార్జియస్. థ్యాంక్ యూ సో మచ్. మరి మనం ఆ ఇంట్లోకి ఎప్పుడు వెళ్తున్నాం? అది 10 ఏళ్ళు పూర్తయిపోయాయి కదా డార్లింగ్. అబ్బా సరే, అమ్మతో మాట్లాడి వరలక్ష్మి వ్రతం రోజు షిఫ్ట్ అయిపోదాం. మై స్వీట్ హార్ట్. నేను ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి 24 hours టైం అంతే. ఆఫ్టర్ 10 years తర్వాత అడుగు పెడుతున్నప్పుడు నువ్వు ఆ ఇంట్లో ఉండకూడదు కావేరి.